హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్లే ముందు ఒకవేళ మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. డ్రామా స్టార్టింగ్ లో ఒక క్లబ్ ని చూపిస్తారు. జావ్ ఫ్యామిలీకి యంగ్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఒక మ్యారేజ్ డీల్ అయి ఉంటుందన్నమాట. జావ్ ఫ్యామిలీ వారసుని యంగ్ ఫ్యామిలీ వారసురాలకి ఇచ్చి పెళ్లి చేయాలని ఎప్పుడో డిసైడ్ అయి ఉంటారు. సో అందుకే జావ్ ఫ్యామిలీ వారసుడైన మిస్టర్ జై యంగ్ ఫ్యామిలీ ఎల్డర్ డాటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను ఎక్కడికి ఎంతకి రాకపోయేసరికి మిస్టర్ యంగ్ టెన్షన్ లో తన వైఫ్ ని ఫుల్ గా అరుస్తుంటాడు, ఎక్కడికి పోయింది నీ కూతురు అని. చాలా రెప్యూటెడ్ అండ్ బిజీ పర్సన్ అయిన జైని వెయిట్ చేపిస్తున్నందుకు అతన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు, ప్లీజ్ కొంచెం సేపు వెయిట్ చేయండి అని. కానీ జై వాచ్ చూసుకుంటా ఇంతకన్నా వెయిట్ చేయలేను, నాకు 10 minutes లో మీటింగ్ ఉంది అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి, మీరు కాంట్రాక్ట్ రూల్స్ ని ఫాలో కానందుకు మీతో డీల్ విత్డ్రాల్ చేసుకుంటున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. ఇదంతా మిస్టర్ యాంగ్ చిన్న కూతురు మెంగ్ వింటూ ఉంటుంది. తన ఫాదర్ అసలే పెద్ద సైకో, అతనికి బిజినెస్ లాస్ వస్తుందని అంటే వాళ్ళ అమ్మని చంపేస్తాడు అని వెళ్లిపోతున్న జైని వెనక్కి పిలిచి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను బ్రదర్ ఇన్ లా అని చెప్తుంది. అప్పుడే మనకి జై ఫేస్ ని రివీల్ చేస్తారు. నెక్స్ట్ సీన్ మెంగ్ వర్క్ చేస్తున్న హాస్పిటల్ కి షిఫ్ట్ అవుతుంది. మెంగ్ ఒక డాక్టర్. అక్కడ ఉన్న నర్సులు ఫోన్ లో జావ్ గ్రూప్ సీఈఓ జైకి పెళ్లైందని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు అని న్యూస్ చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్టర్ జై బీజింగ్ లోనే టాప్ బిజినెస్ మ్యాన్, ఎవరో ఆ లక్కీ అమ్మాయి, ఆ ప్లేస్ లో కనుక మనం ఉంటేనా ఇంట్లో కూర్చొని డబ్బులు కౌంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అని అనుకుంటూ, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి సేమ్ మెంగ్ లాగా ఉంది ఏంటి అని అనుకుంటారు. అది విన్న అదే హాస్పిటల్లో అందగత్తని అని ఫీల్ అవుతున్న లిల్లీ మెంగ్ వైపు యాటిట్యూడ్ తో చూస్తూ, ఏంటి తను మెంగ్ లాగా ఉందా, ఒక లో క్లాస్ అమ్మాయి, పైగా సెకండ్ వైఫ్ కూతురు, అంత రిచ్ అతన్ని పెళ్లి చేసుకునే ఛాన్సే లేదు అని కుళ్ళుకుంటుంది. అప్పుడే మెంగ్ కి ఆ హాస్పిటల్ డీన్ కొడుకు డాక్టర్ జియాంగ్ ఫ్లవర్ బొకే పంపించుంటాడు. ఆ బొకే ఇస్తూ, నర్సెస్ మెంగ్ తో మీరు చాలా అందంగా ఉంటారు, మంచి వాళ్ళు, హార్డ్ వర్క్ కూడా చేస్తుంటారు, డాక్టర్ జియాంగ్ ఈ హాస్పిటల్ డీన్ కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, సారీ నాకు ఆల్రెడీ పెళ్ళైంది అని మెంగ్ చెప్తుంది. అందరికీ అది బాంబ్ పేలినంత షాక్ అవుతారు అనమాట. మీరెప్పుడు పెళ్లికి ఎగెనెస్ట్ గా ఉంటారు కదా, అలా ఎలా పెళ్లి చేసుకున్నారంటే, ఇంట్లో పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని సీన్ ని పాస్ట్ కి షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ లో జై మెంగ్ మ్యారేజ్ చేసుకుంటారు. సర్టిఫికేట్స్ తీసుకున్న వెంటనే జై నేను బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నానని చెప్పేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇంకా ప్రెసెంట్ లో మెంగ్ మనసులో అది గుర్తు చేసుకొని, నేను పెళ్లి చేసుకున్న అతన్ని 2 times కలిశాను అనుకుంటుంది. అక్కడే ఉన్న లిల్లీ మెంగ్ హ్యాండ్ ని చూస్తూ, ఈసారి అబద్ధం చెప్పేటప్పుడు వెడ్డింగ్ రింగ్ పెట్టుకునిరా, నమ్మేకి బాగుంటుంది అని వెటకారాలాడుతుంది. అప్పుడే మెంగ్ కి జై నుండి మెసేజ్ వస్తుంది, ఇప్పుడే కంట్రీకి వచ్చాను, 5 minutes లో హాస్పిటల్ కి వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను, మీ పేరెంట్స్ ని కలిసేసి వద్దామని చెప్తాడు. తర్వాత జై హాస్పిటల్ దగ్గరకు వస్తాడు. మెంగ్ కార్ లోకి ఎక్కుతున్నప్పుడు వర్క్ చేసుకుంటున్న జైని చూసి, ఇతను 3 days బ్యాక్ నాకు బ్రదర్ ఇన్ లా, ఇప్పుడు హస్బెండా, పెళ్ళైన వెంటనే బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాడు అనుకుంటుంది. జై కార్ లో కూడా ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ బిజీగా ఉంటాడు. అది చూసిన మెంగ్ అతనికి ఇబ్బంది కలిగించిందేమో అనుకుని, సారీ లేట్ నైట్ షిఫ్ట్ వల్ల మిమ్మల్ని వెయిట్ చేయించాను అని చెప్తుంది. దానికి జై పర్వాలేదు అంటాడు. అక్కడ మెంగ్ కొంచెం డల్ గా కనపడేసరికి జై అడుగుతాడు, నీకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందా అని. దానికి మెంగ్ అలా ఏం లేదు అంటుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు గిఫ్ట్స్ తీసుకొని మెంగ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తారు. ఫస్ట్ టైం విజిటింగ్ కదా. అక్కడ కిచెన్ లో వాళ్ళ అమ్మ కుకింగ్ చేస్తుంటే మెంగ్ అలానే చూస్తూ, మా అమ్మ హ్యాపీగా ఉంటుంది అంటే నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటుంది. అది జై అబ్జర్వ్ చేస్తాడు. వెంటనే మెంగ్ వెళ్లి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది. అప్పుడు ఆమె అడుగుతుంది, మిస్టర్ జై నీతో బానే ఉంటున్నాడా అని. దానికి మెంగ్ అలా ఏం లేదు, బాగున్నాడు అని చెప్తూ జై వైపు చూస్తూ మనసులో అనుకుంటుంది, రోజులో గంట కన్నా ఎక్కువ నాకు కనపడ్డు, అప్పుడు నాతో బాగున్నాడని చెప్పాలా లేడని చెప్పాలా అని. అప్పుడు వాళ్ళ అమ్మ, నువ్వు నిజం చెప్తున్నావా లేదా అని అంటూ, జై వర్కహాలిక్ అని అందరికీ తెలుసు, అతనికి కేర్ చేయడం కూడా తెలియదని అంటారు. మీ అక్క గనక ఈ పెళ్లి నుంచి పారిపోకపోయి ఉంటే ఈ రోజు నీకు గతి పట్టేది కాదు, ఇదంతా నీకు అమ్మగా మీ నాన్నకి సెకండ్ వైఫ్ గా అవ్వడం వల్ల నీకు కష్టాలు అని ఏడుస్తూ చెప్తుంటే మెంగ్ తనకి ఒక హోప్ ఇస్తుంది, నువ్వేం బాధపడకమ్మా, మేం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఆ తర్వాత ఇద్దరు రిటర్న్ వాళ్ళ ఇంటికి కార్ లో వస్తుంటారు. అప్పుడు కూడా జై వర్క్ చేసుకుంటూనే మెంగ్ తో మాట్లాడతాడు, కొత్త ఇల్లు కొన్నాను, నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను, అది మీ అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరగానే ఉంటుంది అని. అప్పుడు మెంగ్ సైలెంట్ గా ఊ అంటుంది. దానికి జై, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఇంటికి నీతో పాటు రాకపోవచ్చు అంటాడు. మెంగ్ మనసులో తనకు కంపెనీ ఇవ్వడం కోసం ఇన్ని మీటింగ్స్ ఉన్నా కూడా జై టైం తీసుకొని మరీ వచ్చాడా అని అనుకుని అతన్ని చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది. దానికి జై, మనం కపుల్, ఇంత ఫార్మాలిటీ అవసరం లేదు అంటాడు. ఇంకా మెంగ్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి, 3 months లో మన వెడ్డింగ్ ఉంటుంది కదా, దానికి నేను మీకు కోఆపరేట్ చేస్తాను అంటుంది. అలా నెక్స్ట్ సీన్ లో మెంగ్ హాస్పిటల్లో స్నాక్స్ తింటూ ఉంటే తన ఫ్రెండ్ చెంగ్ వచ్చి, మీ హస్బెండ్ బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చాడా అని అడుగుతూ, అసలు నీకు కావాలని ఒక ఏజ్ పర్సన్ ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు, అందుకే మీ అక్క ఎస్కేప్ అయి నిన్ను బుక్ చేసింది, లేదంటే ఎవరైనా పెళ్ళైన వెంటనే బిజినెస్ ట్రిప్ లకు వెళ్తారా అని అంటే, మెంగ్ అతను చాలా మంచోడు, హ్యాండ్సమ్ గా కూడా ఉంటాడు, అంత ఏజ్ పర్సన్ ఏం కాదు అని చెప్తుంది. దానికి చెంగ్, మరి అతనితో
తనతో ఫస్ట్ నైట్ స్పెండ్ చేసావా అని అంటే దానికి మెంగ్ అతను ఫస్ట్ నైట్ కంపెనీలో పడుకున్నాడు అని చెప్తుంది. అది వినగానే చెంగ్ అదేంటి, ఎవరన్నా ఫస్ట్ నైట్ ఆఫీస్ లో పడుకుంటారా, కొంపదీసి అతను మీ అక్క కోసం వెయిట్ చేస్తున్నాడా లేదంటే ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా ఏంటి అని అంటుంది. ఇంకా మన మెంగ్ మనసులో అనుమానం పడిపోతుంది. ఇంటికి వచ్చాక కూడా స్నానం చేస్తూ జై పైన ఉన్న అనుమానాన్ని ఆలోచించకూడదని చాలా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ నాకెందుకు ఇదంతా, మా అమ్మ కోసం ఏదైనా భరిస్తాను అని తనకి తానే సంజాయించుకుంటుంది. అప్పుడే జై ఇంటికి వస్తాడనమాట. ఈసారి తొందరగా వస్తాడు. బెడ్ మీద చెల్లా చెదురుగా పడున్న మెంగ్ బట్టలన్నిటిని సదురుతూ ఫోల్డ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఇన్నర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఫోల్డ్ చేస్తుంటాడు. బాత్రూమ్ లో ఉన్న మన మెంగ్ బెడ్రూమ్ లోకి వస్తే కరెక్ట్ టైంలో జై చేతిలో అది ఉంటుంది. ఇద్దరికి ఇది ఫుల్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అయి ఉంటది. సడన్ గా జైని తన బెడ్రూమ్ లో చూసి ఓవర్ టైం వర్క్ చేయకుండా ఇంటికి వచ్చాడేంటినా అనుకుని అతని చేతిలో ఉన్న దాన్ని లాక్కుంటుంది. ఇక్కడ జై ఫేస్ చూడాలి, ఆక్వర్డ్నెస్ తో చచ్చిపోతుంటాడు. మెంగ్ చెప్తుంది నాకు ఏ రూమ్ లో పడుకోవాలో తెలియక ఈ రూమ్ లో పడుకున్నాను అని. అది విన్న జై షాక్ అయ్యి ఏంటి నువ్వు సపరేట్ బెడ్రూమ్ లో పడుకోవాలనుకున్నావా అని అడుగుతాడు. ఇంకా తనతో కూర్చొని వాళ్ళ మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడుకోవాలని డిసైడ్ అవుతాడు. అప్పుడు మెంగ్ అడుగుతుంది నీకు మ్యారేజ్ ముందు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా అని. దానికి జై అందుకేనా నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. అలా ఏం లేదు, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నాకేం ఇష్యూ లేదు, కానీ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేయండి, అప్పుడే మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారని చెప్పగానే జై పాపం సైలెంట్ అయి మనసులో పెళ్ళైన 4వ రోజు నా వైఫ్ నాతో మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటంటే నా అఫైర్స్ గురించి, అండ్ తను నా లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు అని సాడ్ గా క్వశ్చన్ చేసుకుంటాడు. కానీ మెంగ్ ఎందుకు అలా అనుంటుందంటే ఈ పెళ్లి వల్ల ఎక్కువ ప్రాఫిట్ పొందింది వాళ్ళ ఫ్యామిలీయే కదా, అంత హెల్ప్ చేసిన జైని క్వశ్చన్ చేసే రైట్ తనకి లేదనుకుంటుంది. అప్పుడే జై అంటాడు నువ్వు నాతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నావు కదా, ఫస్ట్ ఒకటి చెప్తా విను, ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదు, సో అఫీషియల్ గా నా ఆస్తిలో నా లైఫ్ లో షేర్ నీకు ఉంటుంది. ఒకవేళ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని నీకు ఏమైనా డౌట్ ఉంటే నువ్వు ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ని పెట్టుకొని ప్రూఫ్ తీసుకొని రా, కానీ మీడియాలో చెప్పినవన్నీ వినొద్దు, నాకైతే ఎటువంటి గర్ల్ ఫ్రెండ్ లేదు, బిఫోర్ మ్యారేజ్ నా పేరెంట్స్ చెప్పింది నేను ఫాలో అయ్యాను, ఒకవేళ నువ్వు ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ని పెట్టుకోవాలి అనుకుంటే ఆ థాట్ ని కూడా మానేసుకోవచ్చు అని చెప్తాడు. నాకున్నది నువ్వు ఒక్కదానివే మిస్సెస్ మెంగ్ అని తను ఆల్రెడీ తీసుకొచ్చిన వెడ్డింగ్ రింగ్ మెంగ్ ఫింగర్ కి తొడుగుతాడు అండ్ చెప్తాడు నేను మన ఇద్దరి మధ్య ఒక నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా గడుపుతారు దాన్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈవెన్ కలిసి పడుకోవడం కూడా అని చెప్తాడు. అన్ని మాట్లాడుతున్న జై ముందు మన మెంగ్ నోర్ సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటారా, ఇక్కడ వీళ్ళిద్దరిని చూడాలి. నాకైతే ఫుల్ నవ్వొచ్చింది. మెంగ్ జుట్టు మీద జై చేయి వేస్తాడు, అది ఆమె చెప్తుంది నా జుట్టు మీద చెయ్యేసావని. జై సైలెంట్ గా పక్కకి జరిగి సారీ చెప్తాడు. మెంగ్ భయంగానే సైడ్ కి తిరిగి పడుకుంటుంది, కానీ తెల్లారేసరికి మొత్తం జై మీద కాళ్ళు చేతులు వేసి పడుకుని ఉంటది. తను అలా చేతులు కాళ్ళు వేయడం చూసి జై మనసులో మురిసిపోతూ ఇంకా చిన్నపిల్లలాగా పడుకోవడం పోలేదనుకుంటా అని మెల్లగా తనని పక్కకి జరిపి వెళ్తాడు. నెక్స్ట్ మెంగ్ హాస్పిటల్ లో రౌండ్స్ వేస్తున్నప్పుడే డాక్టర్ జియాంగ్ వచ్చి తనకి రెడ్ రోజెస్ బొకే ఇస్తూ ఇప్పటికైనా తన లవ్ ని యాక్సెప్ట్ చేయమంటాడు. ఒక్కటే ఇరిటేట్ చేస్తుంటాడు డిన్నర్ కి నాతో రా అని. ఇంకా మెంగ్ తట్టుకోలేక సారీ మిస్టర్ జియాంగ్ నేను మీతో రాలేను ఎందుకంటే నాకు పెళ్ళైంది అని తన రింగ్ ని చూపిస్తూ చెప్తుంది. ఇంకా జియాంగ్ షాక్ అయ్యి అలా ఎలా పెళ్లి చేసుకున్నావు అని అంటే మెంగ్ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. వాడికేమో పిచ్చి కోపం వస్తుంది, నా అమ్మాయిని ఎవడ్రా పెళ్లి చేసుకుంది అని. నెక్స్ట్ జై ఆఫీస్ వర్క్ అయిపోయాక ఇంటికి వస్తాడు. ఇంకా మెంగ్ వచ్చిండదు అనమాట. సరే డ్రెస్ చేంజ్ చేసుకుందామని వార్డ్రోబ్ రూమ్ కి వెళ్తే అక్కడ మెంగ్ డ్రెస్సెస్ అన్ని చాలా లైట్ కలర్స్ లో ఉండడం చూస్తాడు. పెద్దగా అందరు అమ్మాయిలు వేసుకునేటట్టు జ్యువెలరీ కూడా లేకపోవడం అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత ఇంట్లోనే జై క్లయింట్ మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాడు. కానీ అతని థాట్స్ అన్ని మెంగ్ మీదే ఉంటాయన్నమాట. ఇంకా ఇంటికి రాలేదు కదా, మాటికి టైం చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఫేస్ మొత్తం డల్ గా పెట్టేసి మెంగ్ ని బాగా మిస్ అవుతుంటాడు. ఇక్కడేమో మెంగ్ కి కంటిన్యూగా సర్జరీస్ ఉండడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటుంది అనమాట హాస్పిటల్లో. అప్పుడే జై మెసేజ్ చేస్తాడు ఇంకా వర్క్ అయిపోలేదా అని. ఇప్పుడే అయిపోయింది అని మెంగ్ రిప్లై చేయగానే ఎప్పుడు మీటింగ్లకు ఇంపార్టెన్స్ ఇచ్చే జై ఆ మీటింగ్ ని క్లోజ్ చేసేసి నిన్ను పిక్ చేసుకోవడానికి నేను వస్తున్నా అని మెసేజ్ చేసి బయలుదేరతాడు. దానికి మెంగ్ లేదు నేను టాక్సీ తీసుకొని వస్తాను అని మెసేజ్ చేసి బయట టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జియాంగ్ అను ఆ అందగత్తె లిల్లీతో మెంగ్ దగ్గరికి వచ్చి ఏంటి ఇంకా మీ హస్బెండ్ నిన్ను పిక్ చేసుకోవడానికి రాలేదా అని ఎగతాళిగా మాట్లాడుతుంటారు. మెంగ్ రిజెక్ట్ చేసిందని వీడు అందగత్తెకి ప్రపోజ్ చేసి ఉంటాడులే, ఏ హస్బెండ్ వైఫ్ ని టాక్సీలో రమ్మని చెప్తాడు అని మెంగ్ గురించి ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. కానీ మన మెంగ్ అసలు పెద్దగా దేకదు వాళ్ళని. అప్పుడే మన జై ఫుల్ ఆన్ హ్యాండ్సమ్ రిచ్ CEO లెవెల్ ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తాడు వీళ్ళకి. ఫుల్ రెయిన్ ఉండడం వల్ల తనకి కోట్ కప్పి భుజం మీద చేతులు వేసి ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. అది చూసిన అందరు నోర్లు అట్లా తెరుచుకుంటాయి. ఇక్కడ కారులో జై అడుగుతాడు ఆ పర్సన్ ఎవరు అని. అతను జస్ట్ కొలీగ్ అంతే అని మెంగ్ చెప్పి తన పర్స్ లో ఉన్న చాక్లెట్ తింటుంది. అది చూసిన జై తనకు ఆకలిస్తుందేమో అని ఇంటికి వెళ్లే రూట్ కి వెళ్లకుండా రెస్టారెంట్ రూట్ కి కారు తిప్పుతాడు. ఇంకా చెప్తాడు ఇంకోసారి లేట్ నైట్ వర్క్ అయినప్పుడు నాకు చెప్పు నేను వచ్చి పిక్ చేసుకుంటాను
అంటే మెంగ్ ఏం అవసరం లేదు అని ఏదో చెప్పబోతుంటే నేనేం ట్రబుల్ ఫీల్ అవ్వను, నువ్వు నా దగ్గర ఫ్రీగా ఉండు, ఎలాగో ఎప్పుడు బయటే ఉంటాను కదా అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకొని ఉంటారు. అలా పడుకున్నప్పుడు మెంగ్కి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉందన్న అనుమానం పోయి ఉంటుంది, కానీ జైకి తన సిస్టర్ షీ అంటేనే ఇష్టం అన్న కొత్త అనుమానం స్టార్ట్ అయి ఉంటుంది. అలా మనసులో అనుకుంటున్నప్పుడే జై మెంగ్ ఫేస్ కి దగ్గరగా వస్తాడు. కిస్ చేయడానికి వస్తున్నాడేమో అని భయపడి కళ్ళు మూసుకొని నేను ఇవాళ చాలా టైర్డ్ అయిపోయాను అని అంటుంది. దానికి జై నవ్వుతూ నాకు తెలుసు, అక్కడ రిమోట్ ఉంది, అది తీసుకోవడానికి వచ్చా, నువ్వేం వర్రీ అవ్వకు, నాకేం వైఫ్ పర్మిషన్ తీసుకోకుండా తన్ని టచ్ చేసేంత పిచ్చి లేదు అని ఇంకా ఫేస్ కి దగ్గరగా వెళ్లి ఆ రిమోట్ తో ఏసీ ఆఫ్ చేస్తాడు. అప్పుడు మెంగే ఇనిషియేషన్ తీసుకొని చెప్తుంది, మనం ఎవ్రీ సాటర్డే ప్లాన్ చేసుకుందాం, ఎందుకంటే డైలీ హెవీ వర్క్ ఉండడం వల్ల టైర్డ్ అయిపోతాను, సాటర్డే అయితే ఫ్రీగా ఉంటాను అంటుంది. ఆ మాటలు మెంగ్ కొంచెం కంగారు పడుతూ చెప్తూ ఉంటే అది చూసిన జై ఒకవేళ నీకు ఏ రోజైతే ఇంట్రెస్ట్ అనిపించదో అప్పుడు చెప్పు అని అంటాడు. ఆ తర్వాత మెంగ్ అండ్ చెంగ్ చిట్ చాట్ చేసుకుంటూ ఉన్నప్పుడే లిల్లీ వచ్చి రేపు నా బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తున్నాను, మీ హస్బెండ్ బాగా ఉన్నాడు అంటున్నావు కదా, పిలుచుకురా అని పొగరుగా చెప్తుంది. మెంగ్కి మాత్రం జై ఒప్పుకుంటాడో లేదో అని మా హస్బెండ్ చాలా బిజీ రాలేడు అని చెప్తుంది. దానికి లిల్లీ బిజీయా లేకపోతే ఫేస్ చూపించేంత ధైర్యం లేదా అని పొగరుగా చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న చెంకి అస్సలు నచ్చక నువ్వు దాని ముఖాన కొట్టినట్టు నీ హస్బెండ్ ని తీసుకొని రా రేపు, అప్పుడు నోరు మూసుకొని ఉంటుంది అని అనగానే అదే విషయం జైని అడగడానికి ఇంటికి వస్తుంది. ఈ మధ్య జై బిజీగా లేకుండా తొందరగా ఇంటికి వస్తున్నాడు కదా, మేబీ ఒప్పుకుంటాడేమో అని రేపు మా ఫ్రెండ్ యూ ఫ్యామిలీ డాటర్ బర్త్డే ఉంది, మీరేమన్నా వస్తారా అని అంటుంది. జై కాసేపు ఆలోచించి రేపు నాకు ఒక ప్రీ ప్లాన్డ్ మీటింగ్ ఉంది అని ఏదో చెప్పబోతుంటే అతన్ని కట్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకని పర్వాలేదులే నేను మా ఫ్రెండ్ తో వెళ్ళిపోతాను అని అక్కడ నుంచి ఉరుకుతుంది. అలా మెంగ్ ఫ్రెష్ అప్ అవుదామని తన వార్డ్రోబ్ రూమ్ కి వెళ్ళి చూసుకుంటే అక్కడ చాలా డిజైనర్ క్లాత్స్ ఉంటాయన్నమాట. ఆ బట్టలన్నీ చూడగానే పాస్ట్ ని గుర్తు చేసుకుంటుంది మెంగ్. పాస్ట్ లో తను ఎప్పుడు మంచి బట్టలు వేసుకున్నా కూడా మెంగ్ సిస్టర్ వాళ్ళ నాన్న అరుస్తూ ఉండేదన్నమాట, ఇది మా అమ్మ ఆస్తి, నాకే దక్కాలి, వేరే వాళ్ళకి కాదు అని. అది గుర్తు చేసుకుంటుంది. అప్పుడే జై వచ్చి నాకు నీ టేస్ట్ ఏంటో తెలీదు, అందుకే మల్టీ డిజైనర్స్ అన్ని తీసుకొని వచ్చాను అని క్రెడిట్ కార్డ్ ఇస్తాడు, నీకేమైనా నచ్చితే కొనుక్కో, దీని పాస్వర్డ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజే, రేపు పార్టీకి అయితే రాలేను కానీ నీ ఫ్రెండ్స్ కి ఏ లోటు రాకుండా దీన్ని యూజ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మెంగ్ పార్టీకి వస్తుంది. తన చిన్నప్పటి నుంచి పెరిగిన పద్ధతి వల్ల పైకి ధైర్యంగా కనిపిస్తుంది, కానీ అక్కడ అంతమంది రిచ్ పీపుల్ ని చూడగానే కొంచెం లోపల భయపడుతుంది. అలా వస్తున్న మెంగ్ ని చూసి ఆ అందగత్తె లిల్ అండ్ జియాంగ్ టీస్ చేస్తుంటారు, ఏంటి నీ హస్బెండ్ రాలేదా, నీలాంటి లో క్లాస్ వైఫ్ ని చేసుకున్న ఆ లో క్లాస్ హస్బెండ్ కి రావడానికి ముఖం లేదనుకుంటా అని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడతారు. అయినా కూడా మెంగ్ సైలెంట్ గా నిజంగా నా హస్బెండ్ చాలా బిజీగా ఉన్నాడు, వేరే వాళ్ళలాగా పని బాట లేకుండా అమ్మాయిల చుట్టూ అయితే తిరగట్లేదు అని చెప్తుంది. యాక్చువల్ గా జై కూడా అదే రెస్టారెంట్ లో మీటింగ్ లో ఉంటాడు. మిస్టర్ యు అంటే ఇందాక అందగత్తె లిల్లీ ఉంది కదా, ఆమె ఫాదర్ ఏదో ప్రపోజల్ జైకి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి మిస్ మెంగ్ కూడా యూ ఫ్యామిలీ డాటర్ తో ఇదే రెస్టారెంట్ లో పార్టీ చేసుకుంటుందని చెప్పగానే జై హోటల్ మేనేజర్ కి చెప్పి ఇక్కడున్న హై స్టాండర్డ్ ఫుడ్స్ అన్ని వాళ్ళకి ఆర్డర్ చేయమను అంటాడు. అప్పుడు అసిస్టెంట్ ఆమెకి మిస్ మెంగ్ కి రిలేషన్షిప్ అంత మంచిగా లేదంట అనగానే జై ఫేస్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. ఈ విషయం నాకు నిన్న కార్లో అడిగినప్పుడు చెప్పలేదే అని. తను కూడా అదే రెస్టారెంట్ లో యూ ఫ్యామిలీతో మీటింగ్ లో ఉన్నాడని వీడియో తీసి పంపిస్తాడు మెంగ్ కి. ఇక్కడ లిల్లీ ఇంకా మెంగ్ ని మాట్లాడుతూనే ఉంటుంది. మెంగ్ అంటుంది, నీకు బాగా మా హస్బెండ్ ని ఎవరో చూడాలని ఉంది కదా, ఇదిగో చూపిస్తా అని ఆ వీడియో చూపిస్తుంది. అక్కడ లిల్లీ ఫాదర్ మిస్టర్ హ్యూ ఉంటాడు. అది చూడగానే లిల్లీ షాక్ అయ్యి మా నాన్న వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అరిస్తే మెంగ్ వైన్ గ్లాస్ తో తనకి చీర్స్ కొట్టి హ్యాపీ బర్త్డే అని యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బయట తన కోసం ఆల్రెడీ మన హ్యాండ్సమ్ జై హ్యాండ్సమ్ గా నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడా. అతన్ని చూసిన మెంగ్ ఆనందంతో నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. అప్పుడు జై తనకి దగ్గరగా వస్తూ తనకి కోట్ కప్పుతాడు. నాకు తెలిసి ఇప్పుడు మెంగ్ కొంచెం బ్లష్ అయి ఉంటుంది. కార్ ఎక్కాక జై ఏమన్నా తిన్నావా అని అడుగుతూ నీకు మిస్టర్ యూ డాటర్ కి మధ్య గుడ్ టర్మ్స్ లేవంట కదా, తను నిన్ను బుల్లి చేస్తుందా అని అడుగుతాడు. అప్పుడు మెంగ్ యాక్చువల్ గా తను నన్ను బుల్లి చేయడం దేనికంటే నేను జాయిన్ అయిన కొత్తలోనే అక్కడ ఫేమస్ డాక్టర్ అయిన జియాంగ్ నాకు ప్రపోజ్ చేశాడు, నేను రిజెక్ట్ చేశాక తనకు వెళ్లి ప్రపోజ్ చేశాడు, మేబీ జెలస్ వల్ల నన్ను ఇలా టార్గెట్ చేస్తుంది అనగానే జై ముఖం చూడాలి. ఇన్నోసెంట్ అయిన తన వైఫ్ జోలికి వచ్చినందుకు కోపంతో ఏం చెప్పలేక తన ముందు ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి సరే ఇంటికి వెళ్దాం అంటాడు. ఇంటికి వెళ్ళాక ఇద్దరు చెప్పులు విప్పుతుంటారు లోపలికి వెళ్ళాక. అప్పుడు జై తన చెప్పులు షెల్ఫ్ లో పెడుతూ మెంగ్ చెప్పులు కూడా పెట్టబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి తను కూడా పట్టుకుంటుంది ఆ చెప్పుల్ని. అప్పుడు వాళ్ళిద్దరి చేతులు టచ్ అవుతాయన్నమాట. దానికి మెంగ్ ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యి నేను పెడతాను మీరు టచ్ చేయకండి అంటుంది. అప్పుడు జై పర్వాలేదు అని తనే వాటిని లోపల పెట్టి నాకు వీలైనంత నేను ఈ మ్యారేజ్ ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను అంటాడు. ఇంకా
మెంగ్ ని స్నానం చేసిరా అని చెప్పి పంపించి జై ఇమ్మీడియట్ గా మిస్టర్ యూ కి కాల్ చేస్తాడు. అప్పుడు మిస్టర్ యూ జైతో మీరు నాకెందుకు చేశారు మిస్టర్ యూ, నేనే మీకు చేసేవాడిని కదా అంటే ఈసారి బిజినెస్ కోసం కాదులే చేసింది, ఇవాళ పార్టీలో నీ కూతురు వల్ల నా వైఫ్ డిస్టర్బ్ అయింది, నా వైఫ్ చాలా సెన్సిటివ్, తను నీ కూతురు ఒకే డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారంట, అదేంటో చూసుకో అనగానే మిస్టర్ యూ అతని కూతుర్ని తిడుతూ తన్ని నేను కంట్రోల్ చేసుకుంటాను అండ్ వేరే డిపార్ట్మెంట్ కి ఇప్పుడే మూవ్ చేస్తాను అంటాడు. తను నా వైఫ్ దారికి అడ్డు రాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా మెంగ్ ఫ్రెష్ అప్ అయ్యాక కిచెన్ దగ్గర హై చైర్ లో కూర్చొని టీ తాగుతూ ఉంటుందా. తాగడం అయ్యాక దిగిపోతున్నప్పుడు కాల్ స్లిప్ అయి పడబోతుంటే జై పట్టుకుంటాడు. అప్పుడు వీళ్ళిద్దరు చాలా దగ్గర అవుతారు. అలా దగ్గరగా ఉన్న మెంగ్ ని జై చూసి ఆపుకోలేక రేపు సాటర్డే మన ఇద్దరికి పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి ఒకరికొకరం స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేద్దామా అంటే మెంగ్ కూడా సిగ్గుతో సరే అంటుంది. దానికి జై అయితే కిస్ తో స్టార్ట్ చేద్దామా అంటాడు. మెంగ్ మనసులో ఇతను నాతో ఫ్లర్ట్ చేస్తున్నాడు కానీ అది కూడా ఏదో బిజినెస్ మ్యాన్ లాగా అనుకుంటుంది. సో ఇద్దరు స్లోగా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. సడన్ గా మెంగ్ జైని వెనక్కి నెట్టి ఇంకా చాలు వెళ్ళి పడుకుందాం అనగానే పాపం జై పడుకుందాం అని వెళ్లి స్నానం చేస్తుంటాడు. అతను స్నానం చేస్తున్నాడని ఒక చిన్న కిస్కే ఏంటి స్నానం చేస్తున్నాడు, అంత ఓసిడి ప్రాబ్లం ఉందా అనుకుంటుంది అసలు విషయం తెలియక. ఇంకా జై తెల్లారే లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న మెంగ్ ని చూస్తుంటే నిన్న నైట్ జరిగింది గుర్తు చేసుకుంటా ఉంటాడు. ఆ తర్వాత మెంగ్ జై స్టెప్ మదర్ మిస్ జావ్ ని కలవడానికి వస్తుంది వెడ్డింగ్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడానికి. ఆ డ్రెస్సెస్ పిక్ చేస్తూ ఇంత కాస్ట్లీ డ్రెస్సెస్ నేను ఎలా వేసుకోను అని అనుకుంటుంది పాపం. మిస్ జావ్ మేడ్ కి చెప్పి జై స్టిప్ సిస్టర్ అయిన వెన్ ని పిలవమంటుంది. కానీ వెన్ రూమ్ లోనే ఉండి నేను ఆ లో క్లాస్ అయిన మెంగ్ తో మాట్లాడను అని అరుస్తుంది ఓవర్ యాక్షన్ తో. మిస్ జావ్ నువ్వేం అనుకోకు, తను చిన్నపిల్ల అనగానే పర్వాలేదు ఆంటీ అంటుంది. అప్పుడే జై చిన్నప్పటి ఫ్రెండ్ షౌసి అక్కడికి వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ అమెరికాలో ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి వీళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకునేది అనమాట. యాక్చువల్ గా మెంగ్ కి షౌసి ముందే తెలుసు. ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు తన యాంగ్జైటీ వల్ల ఆస్తమా అటాక్ అయితే మెంగ్ హెల్ప్ చేసి ఉంటుంది. అది గుర్తు చేసుకొని నువ్వు నన్ను ఆ రోజు కాపాడు ఉండకపోతే ఈ రోజు నేను వేరేలా ఉండేదాన్ని అని థ్యాంక్స్ చెప్తుంది అనమాట షౌసు. అలా మెంగ్ కి జై రూమ్ చూపిస్తూ ఉన్నప్పుడు మెంగ్ చెప్తుంది ఆస్తమాకి ట్రీట్ చేసే బెస్ట్ డాక్టర్స్ నాకు తెలుసు వెళ్ళి కలవండి అంటే షౌసి నాకు యూజువల్ గా ఆస్తమా అటాక్ అవ్వదు కానీ ఆ రోజు నేను చాలా డిప్రెషన్ లో ఉన్నా. నా బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేను అతను చైల్డ్హుడ్ నుంచి ప్రేమించుకున్నాం. వాళ్ళ అమ్మకి నన్ను పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదు, అందుకే వేరే అమ్మాయికి ఇచ్చి చేసింది అని ఏడుస్తుంటే మెంగ్ తన్ని ఓదారుస్తుంది. అతనికి పెళ్ళైంది, నీ లైఫ్ లో ఇంకా మంచి పర్సన్ వస్తాడు అని. ఆ తర్వాత షౌసి వెళ్ళిపోతుంది. డిన్నర్ కి మెంగ్ ఇంటికి వస్తాడనమాట. నెక్స్ట్ జై మెంగ్ ఇంకా అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర వెన్ ముఖం మార్చుకొని కూర్చొని ఉంటుంది. మెంగ్ డైనింగ్ టేబుల్ సెట్ చేస్తూ వెన్ కి చాప్ స్టిక్స్ ఇస్తుంది. అవి తీసుకోకుండా వెన్ పొగరుగా నువ్వు ముట్టుకున్నవి డర్టీగా ఉన్నాయి నేను తీసుకోను అంటే జైకి ఫుల్ కోపం వస్తుంది. తను నీ సిస్టర్ ఇన్ లా, తనతో మాట్లాడే విధానం అదేనా, సారీ చెప్పు అని అరుస్తాడు. అప్పుడు మెంగ్ పర్వాలేదులే అని అంటే నువ్వేంటి నా కోసం మా అన్నయ్యని బ్రతిమలాడేది అని వెన్ కోపంగా లేచి మా అన్నయ్యకి షావుసూయే పర్ఫెక్ట్ వైఫ్, ఈమె నేను సిస్టర్ ఇన్ లాగా అసలు యాక్సెప్ట్ చేయను అని చెప్పి వెళ్ళిపోతుంది. మెంగ్ ఫేస్ డల్ గా ఉండడం చూసి మిసెస్ జావ్ తను చిన్నపిల్ల ఏం పట్టించుకోకమ్మా అంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వస్తారు. బెడ్రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ బెడ్ మీద మిస్ జావ్ నైట్ సూట్ పెట్టుంటుంది అనమాట. ఆల్ ద బెస్ట్ ఫర్ టు నైట్ అని నోట్ రాసి పెట్టుంటుంది. సో మెంగ్ ఎలాగూ ఇవాళ సాటర్డే కాబట్టి ఆ డ్రెస్ వేసుకొని బెడ్రూమ్ లో జై కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మన జై వచ్చి అక్కడ ఉన్న మెంగ్ ని చూడగానే షాక్ అయ్యి షేక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియక కాసేపు ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. జైని ఇనిషియేషన్ తీసుకొని మెంగ్ దగ్గరికి వస్తూ నీకు ఇబ్బంది అయితే చెప్పు అని కిస్ చేస్తాడు. సడన్ గా మెంగ్ జైని ఆపి నీ దగ్గర సేఫ్టీ ఉందా అని అడిగితే లేదు, ఇది నా ఫస్ట్ టైం, నా ఇంటికి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని తీసుకురాలేదు, నా బెడ్రూమ్ లో పడుకున్న ఫస్ట్ అమ్మాయి నువ్వే అనగానే మెంగ్ నాకు ఇప్పుడే పిల్లలొద్దు, నేను ఇంకా సెటిల్ అవ్వాలి, నీకు ఓకే కదా అంటే అప్పుడు జై ముఖం చూడాలి, ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి ఓకే నువ్వు పడుకో అంటాడు. నెక్స్ట్ డే మెంగ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు చెంగ్ చెప్తుంది లిల్లీని వేరే డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు అని. మెంగ్ కి ఇది జై పనేనా అని కొంచెం డౌట్ వస్తుంది అనమాట. తర్వాత చెంగ్ ని లిల్లీ ప్లేస్ లోకి ఎవరు వస్తున్నారు అంటే ఇంకెవరు, నీ కాలేజ్ సీనియర్ క్రష్ మిస్టర్ లిన్ అంటుంది. ఆ తర్వాత మెంగ్ అదే ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తుంది. ఆలోచనలో ఎదురుగా ఆగున్న కార్ కి డాష్ ఇస్తుంది. అది ఎవరిదో కాదు మిస్టర్ లింద్ అయి ఉంటుంది. కాలేజ్ డేస్ లో మెంగ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసి ఉంటాడనమాట. తన ఫ్యూచర్ సెటిల్ చేసుకోవడానికి అబ్రాడ్ వెళ్ళి ఉంటాడు అప్పట్లో. సో ప్రెసెంట్ లో మెంగ్ కార్ కి డాష్ ఇచ్చినందుకు సారీ చెప్తుంది. డాక్టర్ లిన్ నాకు సారీ వద్దు కానీ లంచ్ ట్రీట్ ఇవ్వు అని అడగడంతో మెంగ్ అతన్ని డిన్నర్ కి తీసుకెళ్తుంది. తింటున్నప్పుడు మాటల్లో లిన్ అడుగుతాడు ఫుడ్ బాగుందా అని. మెంగ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, మా హస్బెండ్ కూడా ఇంత ముందు తీసుకొచ్చాడు అంటుంది. అప్పుడు లిన్ నేను కూడా విన్నాను నీకు పెళ్ళైందంట కదా, నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతాడు. దానికి మెంగ్ జై గురించి గొప్పగా చెప్తుంది.
ఉంటుంది. అప్పుడు లిన్ అడుగుతాడు, ఒకవేళ పాస్ట్ లో నీ ప్రపోజల్ ని నేను యాక్సెప్ట్ చేసి ఉంటే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకునేదానివి కదా అని. దానికి మెంగ్ పాస్ట్ ఈస్ పాస్ట్, ఇప్పుడు దాని గురించి ఆలోచించదలుచుకోలే నేను, అయినా నా హస్బెండ్ తో నేను హ్యాపీగా ఉన్నా అంటుంది. తిండం అయ్యాక రెస్టారెంట్ నుంచి బయటికి వస్తుంటే మెంగ్ కాల్ స్లిప్ అయ్యి పడబోతుంటే లిన్ పట్టుకుంటాడనమాట. అది షావుజు అండ్ వెన్ చూస్తారు. ఆ సీన్ చూసిన వెన్ కోపంగా మెంగ్ ని ఎవడాడు అని అడగడానికి వెళ్తుంటే షావుసు ఇదే మంచి ఛాన్స్ అని వెన్ ని ఆపి ఎక్కిస్తుంది. అతను మెంగ్ పాస్ లేవనుకుంటా, వదిలే అంటే వెన్ అలా ఎలా, తను మా అన్నయ్యని మోసం చేస్తుంది, మా అన్నయ్య నువ్వు చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు, అనవసరంగా ఈమె మధ్యలో వచ్చింది అంటే షావుసు నువ్వు కోపం తెచ్చుకోకు వెన్, ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్యకి అంతా చెప్పకు, లేదంటే తనకి డివోర్స్ ఇస్తాడు కోపంతో అనగానే అవును అది కూడా కరెక్టే, ఈ మాయలాడి మా అన్నయ్యకి దూరంగా ఉండాలంటే బెటర్, నేను ఇప్పుడే వెళ్ళి చెప్తాను ఇదంతా అని అంటుంది. తను అనుకుంది జరిగిందని షావుసి ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. యాక్చువల్ గా తను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంది ఎవరినో కాదు, జైనే. వెన్ వెళ్ళి మెంగ్ ఎవరితోనో తిరుగుతుంది అని జైకి చెప్తే అతను నమ్మడు. అసలు తను తిరిగింది అంటే ఏం చేసిందో వివరంగా చెప్పు అంటాడు. ఏముంది, ఇద్దరు కలిసి లంచ్ చేశారు, మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు, తను కింద పడుతుంటే అతను హెల్ప్ చేశాడు అనగానే జై నవ్వి ఇద్దరు ఫ్రెండ్స్ నార్మల్ గా చేసే పనులవి, ఇంకోసారి తనని పేరు పెట్టి పిలవద్దు నా ముందు, తను నీకు సిస్టర్ ఇన్ లా అవుతుంది అని చెప్పి ఇంటికి వెళ్తాడు. జై ఇంటికి రాగానే మెంగ్ చెప్తుంది, సారీ ఇవాళ నేను బయటే తిన్నాను, నీకోసం వెయిట్ చేయలేకపోయాను అంటే అప్పుడు మెంగ్ తలకి తగిలిన దెబ్బని జై చూస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. ఇవాళ యాక్సిడెంట్ అయింది, నాకేం కాలేదు కానీ కార్ డ్యామేజ్ అయింది అనగానే నాకెందుకు చెప్పలేదు అంటాడు జై. ఇది చిన్న విషయం కదా, నేను హ్యాండిల్ చేసుకోగలను అంటుంది. రేపటి నుండి నేను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు అని చెప్తాడు. జై కళ్ళల్లో మెంగ్ పైన ఫుల్ కేరింగ్ కనిపిస్తుంది ఇక్కడ. ఆ తర్వాత జై బిజినెస్ ట్రిప్ కి వెళ్లి 4 days అయి ఉంటుంది. అతను వచ్చేకి టైం పడుతుందని చెంగ్ మెంగ్ ని ఇన్సిస్ట్ చేస్తుంది, ఇవాళ మీ ఇంటికి వెళ్దాము, అక్కడ డిన్నర్ ప్లాన్ చేద్దామా అని. కానీ మెంగ్ భయపడుతుంది, తనకి ఓసిడి ఉంటుంది కదా అని, భయంతోనే ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటుంది. సో ఇమ్మీడియట్ గా జై ఎప్పుడు వస్తాడో అని కనుక్కోవడానికి అతనికి చేయకుండా అసిస్టెంట్ కి చేస్తుంది. అది జై అబ్జర్వ్ చేస్తాడు అనుకో. జై ఎప్పుడు వస్తాడు అని అసిస్టెంట్ ని అడిగితే కొన్ని రోజులు పడుతుంది అని చెప్తాడు. ఇంకా అసిస్టెంట్ డౌట్ పడుతుంటాడు, మిసెస్ జై ఏంటి జై గురించి నా దగ్గర ఎంక్వైరీ చేస్తుంది అని. వెంటనే జై దగ్గరికి వెళ్ళి మిసెస్ జై మిమ్మల్ని మిస్ అవుతుంది అనుకుంటా, మీరు ఎన్ని రోజుల్లో కంట్రీకి వస్తారు అని నన్ను అడుగుతుంది అని ఆమె ఫీలింగ్ ని ఈయనే గెస్ చేసి చెప్తాడు. సో తన కోసం ఏమన్నా గిఫ్ట్ తీసుకెళ్ళండి అని చెప్పి గర్ల్స్ గిఫ్ట్స్ కి ఇంప్రెస్ అవుతారు అంటే జై అంటాడు తను మెటీరియలిస్టిక్ పర్సన్ కాదు, పెద్దగా ఏవి వేసుకోదు అని. అప్పుడు అసిస్టెంట్ నవ్వుతూ వాళ్ళు అలానే అంటారు, అయినా మనం ఇవ్వాలి, అప్పుడే మీ ఇద్దరి మధ్య బాండ్ స్ట్రాంగ్ అవుతుందని సలహా ఇస్తాడు. సో జై కూడా అదే ఆలోచించి ఎక్సైట్మెంట్ తో తన కోసం గిఫ్ట్ తీసుకొని బయలుదేరతాడు. ఇక్కడ ఇంట్లో వీళ్ళిద్దరు డ్రింక్ చేస్తూ ఉంటారా, అప్పుడు మాటల్లో చెంగ్ అంటుంది, నువ్వు మిస్టర్ లిన్ ని పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది, అతను చాలా మంచివాడు, పైగా నీ కోసమే కంట్రీకి వచ్చాడు, ఖచ్చితంగా మిస్టర్ జై లాగైతే కాదు, వైఫ్ ని ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి బిజినెస్ ట్రిప్ లకు వెళ్ళడానికి అని అంటుంది. అప్పుడే జై ఎక్సైట్మెంట్ తో గిఫ్ట్ తీసుకొని ఇంటికి వస్తాడు. ఇదంతా వింటాడు అనుకుంటున్నారా, లేదులేండి వినడు. జైని చూడగానే వీళ్ళిద్దరు ఫుల్ టెన్షన్ ఫీల్ అవుతారు. సారీ మీ అసిస్టెంట్ మీరు ఇంకా వచ్చే టైం పడుతుందంటే మా ఫ్రెండ్ ని నేను ఇంటికి ఇన్వైట్ చేశాను అనగానే జై ఫేస్ డల్ అయిపోతుంది. అంటే నా కోసం కాల్ చేయలేదన్నమాట, నేను ఎన్ని రోజులు రానో కనుక్కుందామని చేసావని ఫీల్ అవుతాడు మనసులో. చెంగ్ వెళ్లిపోయాక మెంగ్ కంగారుగా అక్కడున్న బీర్ బాటిల్స్ సదురుతుంటే జై తన చేతికి నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని ఆ గిఫ్ట్ ఇచ్చి అతనే అదంతా క్లీన్ చేస్తుంటాడు. ఆ గిఫ్ట్ చూడగానే మెంగ్ ఇప్పుడు నాకు ఎందుకు గిఫ్ట్ తెచ్చారు అని అడుగుతుంది గొర్రెలాగా. దానికి జై అందరూ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ కి ఏదో ఒకటి తీసుకుంటారు కదా, నేను నా వైఫ్ కి ఇది తీసుకున్నా అంటాడు. అది చూసి మెంగ్ ఫుల్ హ్యాపీ అవుతుంది. కానీ మీరు నా కోసం ఇంత కాస్ట్లీవి తీసుకురావద్దు, ఈసారి ఎప్పుడైనా ఆప్షన్స్ అలా జరిగితే అవి తీసుకురండి అంటే జై ఎక్సైట్మెంట్ తో నీకు ఆప్షన్ ఐటమ్స్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. దానికి మెంగ్ అలా కాదు, దాని వల్ల మీడియా ముందు మీరు ఫేమస్ అవుతారు అనగానే జై మనసులో ఈ మ్యారేజ్ ని ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేస్తుంది అనుకుంటాడు. ఇంకా సరే నీకు నచ్చకపోతే అక్కడ పెట్టేసాయి అని చెప్పి బాధతో వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయాక మన మెంగ్ ఆ గిఫ్ట్ ను చూసుకొని ముసుముసు నవ్వులు నవ్వుకుంటుంది. కొన్ని డేస్ తర్వాత మెంగ్ ని తన డ్రైవర్ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయడం వెన్ షావుసు చూసి ఫోటోలు తీస్తుంటారు. ఇది ఎంత మందితో తిరుగుతుందో, కొన్ని రోజుల నుంచి ఈ ముసలోడు రోజు వచ్చి తీసుకొని వెళ్తున్నాడు తీసుకొని వస్తున్నాడు, ఇది మా అన్నయ్యకి చూపిస్తాను అని ప్లాన్ వేస్తారు. ఇంకా హాస్పిటల్లో నర్సులందరూ మెంగ్ ని తన హస్బెండ్ ని ఎప్పుడు పరిచయం చేస్తావని బాగా ఇన్సిస్ట్ చేస్తుంటారు. అప్పుడే ఈ అందగత్తె అందగాడు వచ్చి తన హస్బెండ్ ఒక ఓల్డ్ మ్యాన్ అని చెప్పి ఎగతాళి చేస్తుంటారా, ఎందుకంటే రోజు కార్లో డ్రైవర్ డ్రాప్ చేస్తాడు కదా అతనే మా హస్బెండ్ అనుకొని హాస్పిటల్ అందరి ముందు రచ్చరచ్చ చేస్తూ డిగ్రేడ్ చేసి మాట్లాడుతుంటారు. జై కూడా అదే హాస్పిటల్ డీన్ తో ఏదో బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చి ఉంటాడు. అలా వస్తున్నప్పుడు ఇక్కడ జరిగే తంతంతా చూస్తాడు. అక్కడ ఉన్న నర్సులు మాత్రం మెంగ్ కి సపోర్ట్ చేస్తుంటే జియాంగ్ కి కోపం వచ్చి, నేను డీన్ కొడుకుని, మీరు నాకు ఎదిరిస్తారా
చేస్తారా? ఈమె హస్బెండ్ ఒక ముసలోడు, పైగా అమ్మాయిల పిచ్చోడంట, అందుకే ఈమెను చేసుకున్నాడని అరుస్తుంటే డాక్టర్ లిన్ వచ్చి వాడి ముఖం మీద నీళ్లు విసిరి కొడతాడు. కోపంతో జియాంగ్, నువ్వెవడిరా ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు? ఎన్నిసార్లు తనతో పడుకున్నావు? తను నాకే సొంతం, గుర్తు పెట్టుకో, తను దక్కే వరకు వదిలిపెట్టను అని వాగుతుంటాడు. ఎగ్జాక్ట్ టైం కి జై వస్తాడు. సారీ నేను లేట్ గా వచ్చాను అని మెంగ్ కి చెప్తూ గాడ్స్ తో వాళ్ళిద్దరిని పట్టిస్తాడు. మెంగ్ ని అందరి ముందు అవమానించినందుకు జియాంగ్ కి చెప్తాడు, నీ జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బు ఉపయోగపడుతున్నందుకు థ్యాంక్స్ చెప్తావు. రేపు నా లాయర్స్ నీతో మాట్లాడతారు నా భార్యను డిఫేమ్ చేసినందుకు అని. మెంగ్ చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. బయటికి వచ్చాక మెంగ్ థ్యాంక్స్ చెప్తుంటే, ఇంకోసారి నాకు థ్యాంక్స్ చెప్పకు అని అరిచి, నేను ఇలా నిన్ను అవమానిస్తారని అనుకోలేదు. రేపటి నుంచి ఆ డ్రైవర్ ని తీసేసి నేనే టైం కుదుర్చుకొని నిన్ను డ్రాప్ చేస్తాను అంటాడు. మెంగ్ నవ్వుతూ, మీకు ఇబ్బంది ఎందుకు, పర్వాలేదు, నా కారు బాగా అయిపోయింది కదా, నేనే వస్తాను అంటుంది. ఆ తర్వాత మెంగ్ వెళ్ళిపోయాక జై అసిస్టెంట్ ని పిలిపించి, ఈ రోజు ఎవరైతే నా వైఫ్ ని బుల్లీ చేశారో వాళ్ళందరి మీద కావాల్సిన రియాక్షన్ తీసుకో అంటాడు. జై మాత్రం మెంగ్ కి అలా అయినందుకు బాధ అండ్ చాలా కోపంతో ఉంటాడనమాట. తర్వాత సీన్ లో వర్క్ అయిపోయాక మెంగ్ జై కోసం వెళ్తుంటే డాక్టర్ లిన్ వచ్చి మెంగ్ ని అడుగుతాడు, మన ఇద్దరి మధ్యలో ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉందా అని. దానికి ఆన్సర్ చెప్పే లోపే జై కార్ తీసుకొని వస్తాడనమాట పిక్ చేసుకోవడానికి. జై అక్కడ లిన్ ని చూసి, ఈ రోజు నా వైఫ్ కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. దానికి లిన్, తనకి నాకు 10 years పరిచయం ఉంది అని చెప్తాడు. ఇంకా వెళ్ళిపోబోతుంటే మెంగ్ అండ్ లిన్ చాలా క్యాజువల్ గా వాళ్ళిద్దరి నిక్ నేమ్స్ తో పిలుచుకుంటారు. అది విన్న జై జలస్ ఫీల్ అవుతాడు. మెంగ్ తను ఎప్పుడు మిస్టర్ జై అనే పిలుస్తుంది, ఇలా క్లోజ్ గా ఎప్పుడు పిలవలేదు అని. కార్ లో మెంగ్ చాలా హ్యాపీగా కనిపిస్తుంది. మన జై మాత్రం టెన్షన్ తో, ఆ డాక్టర్ లిన్ మీ డిపార్ట్మెంటేనా, మీ మధ్య మంచి రిలేషన్షిప్ ఉన్నట్లుంది అంటే మెంగ్, అవును, అతను లేకపోయి ఉంటే ఇవాళ నేను మెడిసిన్ చేసేదాన్ని కాదు అంటుంది. ఇంటికి రాగానే మెంగ్ డాక్టర్ లిన్ అడిగిన రీసెర్చ్ గురించి స్టడీ చేయడానికి స్టడీ రూమ్ కి వెళ్తుంటే, జై ఎందుకంత హర్రీలో ఉన్నావు, నెక్స్ట్ వీక్ చేయాల్సింది కదా, ఇప్పుడే చేస్తున్నావేంటి అంటే, ఈ రోజు నాకేం పని లేదు కదా అని వెళ్ళిపోబోతుంటే మెంగ్ సైలెంట్ గా ఉన్న జైని చూసి, ఏంటో చెప్పు, నేను వెళ్ళాలి అని అడుగుతుంది. సో జై తన్ని వెనక్కి లాగి, ఇవాళ నీకు చాలా పనుంది అని కిస్ చేస్తాడు. అలా కిస్ చేస్తున్నప్పుడు మెంగ్ ఆపి, ఇవాళ థర్స్డే అంటుంది. దానికి జై, ఇక నుండి నా వైఫ్ నాకు డేస్ తో సంబంధం లేకుండా అవైలబిలిటీలో ఉంటుందా అని అంటే, మెంగ్ సైలెంట్ గా క్యూట్ గా ఎస్ అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ ఆ నైట్ ఒకటవుతారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు వెడ్డింగ్ డ్రెస్సెస్ ని ట్రై చేయడానికి వస్తారు. అక్కడ మెంగ్ ని వెడ్డింగ్ డ్రెస్ లో చూసి జై అలానే చూస్తుంటాడు. మెంగ్ దగ్గరగా వెళ్లి, చాలా అందంగా ఉన్నావని తన చేయి పట్టుకొని వెడ్డింగ్ ఫోటో షూట్ కి వెళ్తారు. అక్కడ మెంగ్ పోజెస్ సరిగా ఇవ్వకపోయేసరికి ఫోటోగ్రాఫర్, మీ ఇద్దరు స్ట్రేంజర్స్ లాగా ఉన్నారు ఫొటోస్ లో అని చెప్తాడు. అప్పుడు జై పక్కనున్న మెంగ్ నెర్వస్ అవడం చూసి నవ్వుతూ తన చేతిని పట్టుకొని, నువ్వేం నెర్వస్ ఫీల్ అవ్వకు, నాతో ఫ్రీగా ఉండు అని తనతో న్యాచురల్ వేలోనే ఫోటో షూట్ తీపించుకుంటాడు. ఆ ఫోటో ఫ్రేమ్ చేయించుకొని ఆఫీస్ లో తన డెస్క్ మీద పెట్టుకొని ఉంటాడు. అదే టైంలో ఆఫీస్ లో ఉన్న అసిస్టెంట్ కి మెంగ్ మెసేజ్ చేస్తుంది, జై ఫ్రీ అయ్యాడా ఇవాళ అంటూ. మిస్ జావ్ బర్త్డే పార్టీకి రావడం కుదురుతుందా అని అడుగుతుంది. అప్పుడు అసిస్టెంట్ మిస్ మెంగ్ ఇలా అడుగుతుందని జైకి చెప్పగానే, ఎందుకు కుదరదు అని హ్యాపీగా లేచి అక్కడికి బయలుదేరతాడు. తన వైఫ్ ని కలవడానికి కదా, ఎంతైనా ఎగ్జైట్మెంట్ ఉంటుందిలే. ఇక్కడ పార్టీలో షావుసు ఇంకా వాళ్ళమ్మ ఒక కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చుంటారనమాట మిస్ జావ్ కి. కానీ తనకి మాత్రం మెంగ్ గిఫ్టే నచ్చుంటుంది. అండ్ తనని షావుసుతో పోల్చి మాట్లాడడం వాళ్ళకి అస్సలు నచ్చదు. అది నచ్చక అక్కడ నుంచి వెళ్ళిపోతారు. షావుసు వాళ్ళమ్మ అయితే తనని ఫుల్ తిడుతుంది. ఒక స్టెప్ మదర్ కూతురైన ఆ లో క్లాస్ అమ్మాయితో నిన్ను పోలుస్తారా, దానికి ఎంత ధైర్యం, నువ్వెందుకు ఆ జైగాన్ని పెళ్లి చేసుకోలేదు అని తిడుతుంది. ఇదంతా మెంగ్ వింటుంది. అప్పుడు మెంగ్ ని చూసిన షావుసు కావాలని, నేనేం చెయ్యాలి, మేమిద్దరం చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నా, వాళ్ళ అమ్మకి నేనంటే ఇష్టం లేదు అని నాటకాలు ఆడుతుంది. ఇంకా మెంగ్ కన్ఫర్మ్ చేసుకుంటుంది అనమాట, వీళ్ళిద్దరూ చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్స్ అని. నెక్స్ట్ జై బయట తన కోసం వెయిట్ చేస్తున్నాడు అని తెలిసి మెంగ్ వెళ్లి పిక్ చేసుకుంటుంది. ఇద్దరు వర్షంలో తడుచుకుంటూ లోపలికి వస్తారు. అప్పుడు జై తడుచున్న మెంగ్ హెయిర్ ని సరి చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా టీజ్ చేస్తుంటారు వీళ్ళిద్దరి పేరుని చూసి. కానీ షావుసుకి మాత్రం కడుపు రగిలిపోతుంది. షావుసు బాధపడుతుందని అబ్జర్వ్ చేసిన వెన్ మెంగ్ మీద కోపంతో ఒక్కతే ఉన్న మెంగ్ దగ్గరికి వెళ్లి, నువ్వు మా అన్నయ్యని ఏం మాయ చేసి వలలో వేసుకున్నావు, నువ్వు ఫస్ట్ అతనికి డివోర్స్ ఇస్తే షావుసుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఎలా పడితే అలా మాట్లాడుతుంది. దానికి మెంగ్, మీ అన్నయ్యకు ఆల్రెడీ పెళ్ళైంది, వాళ్ళిద్దరి మధ్యలోది పాస్ట్, అది వచ్చి నా ముందు చెప్పకు, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు అని చెప్పగానే అక్కడే ఉన్న షావుసుని వెన్ అడుగుతుంది, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని తనకి ఇప్పుడే చెప్పు అనగానే షావుసు కంగారు పడుతుంది. అమ్మో ఇట్లా బుక్ చేసింది ఏంటి రెడ్ హ్యాండెడ్ గా అని. ఇంకా షావుసు మెంగ్ చేతులు పట్టుకొని తను ఊరికే పిచ్చిది ఏదో
వాగుతుంటది అని కవర్ చేస్తూ, నువ్వు ఫీల్ అవ్వకు, నాకు యాక్చువల్ గా నువ్వు జై వైఫ్ అని తెలీదు, అందుకే ఏదేదో వాగేశాను ఆ పాస్ట్ గురించి, సో సారీ అని చెప్తుంది. అప్పుడు నాకు తెలిసి మెంగ్ కి షౌసు గేమ్ అర్థమయ్యి తన చేతిని పట్టుకున్న షౌసు చేతిని నెట్టేసి, నేను ఇలాంటివన్నీ మనసుకు తీసుకోను అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మెంగ్ తన ఇంట్లో బాత్ చేసి వచ్చాక మిర్రర్ ముందు ఉంటే జై వచ్చి తన హెయిర్ ని డ్రై చేస్తుంటాడు. అప్పుడు మెంగ్ అడుగుతుంది, ఈ రోజు షౌసు మిస్ జావ్ కి ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది కదా, పైగా తను మీ ఇంట్లోనే ఉండేదంట కదా అని. దానికి జై, వాళ్ళ పేరెంట్స్ మాకు దూరం చుట్టాలు, నేను వర్క్ బిజీలో ఉండేవాడిని, తన్ని అంత పెద్దగా అబ్జర్వ్ చేసేవాడిని కాదు అని చెప్తాడు. అలా ఇద్దరు బెడ్ మీద పడుకుంటారు. అప్పుడు మెంగ్ నిద్రపోతూ ఉండడం చూసి జై తనతో స్పెండ్ చేయడాన్ని మిస్ అవుతాడు, కానీ తన డెసిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుని సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత జై మెంగ్ కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే తనకు రోడ్ మీద ఒంటరిగా దొరికిన ఒక పప్పిని తీసుకొని వస్తుంది. మన జైకి ఉన్న ఓసిడికి దాన్ని చూడగానే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే మెంగ్, నేను ఎవరన్నా అడాప్ట్ చేసుకుంటే దీన్ని ఇచ్చేస్తాను, అప్పటి వరకు నీ కండ పడకుండా స్టడీ రూమ్ లో జాగ్రత్తగా చూస్తాను, ప్లీజ్ దీన్ని కొన్ని డేస్ ఇక్కడ ఉండనీకి యాక్సెప్ట్ చేయరా అని రిక్వెస్ట్ చేస్తుంటే ఏం చేస్తాడు మనోడు, ఓకే చెప్తాడు. అయినా జై మాత్రం ఏం చేస్తాడు చెప్పండి, ఆల్రెడీ ఆమెను లవ్ చేస్తున్నాడు కదా. చిన్నప్పుడు మెంగ్ ఇలానే ఒక పప్పిని తెచ్చుకొని దానికి ఒక పేరు పెట్టుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని బాగా కొడుతూ ఆ పప్పిని కాలుతో నెడతాడు కోపంతో, దాంతో అది చచ్చిపోతుంది అనమాట. సో ప్రెసెంట్ లో ఉన్న ఈ పప్పిని చూస్తూ నువ్వు సేమ్ దానిలాగే ఉన్నావని హ్యాపీగా దాంతో టైం స్పెండ్ చేస్తూనే ఉంటుంది. అది చూసిన జై, నువ్వు పడుకోవడానికి రావా అని అడగలేక అడుగుతాడు. ఇంకా అది ఇల్లు మొత్తం తిరుగుతుంది, సోఫాలు ఎక్కుతుంది. ఇక్కడ మన జై ముఖం చూడాలి. ఆ రోజు నుంచి మెంగ్ ఫోకస్ మొత్తం ఆ పప్పి మీదే ఉంటుంది. అసలు జైనే పట్టించుకోదు. తన ఇంటెన్షన్ కోసం ఎన్ని రకాల సైగలు చేస్తుంటాడో. ఇంకా తట్టుకోలేక ఒక రోజు నైట్ పప్పితో ఆడుకుంటున్న మెంగ్ ని పిలిచి, నీతో మాట్లాడాలి అని చెప్పి, మనకి కొత్తగా పెళ్ళయింది, మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా చేసుకోవాలి, నువ్వు దాంతోనే ఉంటే అది కష్టం అవుతుంది, పైగా రేపు పొద్దున దాన్ని ఎవరికైనా ఇచ్చేయాలన్నప్పుడు నువ్వు బాధపడతావు, ఇంత క్లోజ్ అవ్వకు అని అంటాడు. మెంగ్ కూడా నిజమే కదా అనుకుంటుంది. అలా నెక్స్ట్ సీన్ లో మెంగ్ డాక్టర్ లిన్ వాళ్ళ హాస్పిటల్ ని ప్రమోట్ చేయడానికి షావుసు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తుంటారు. వాళ్ళిద్దరి ఇంటర్వ్యూ జై ఆఫీస్ లో ఉండి చూస్తూ ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్ వచ్చి, ఇతను డాక్టర్ లిన్ కదా అని అంటాడు ఆ వీడియో చూసి. అప్పుడు జై, నీకు ఇతను తెలుసా అంటే, ఇతను మిస్ మెంగ్ క్లాస్మేట్స్, కాలేజ్ లో వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఉందని టాక్ అని చెప్తాడు. అప్పుడు జై ఫేస్ ఇంకా చెప్పాల్సిందేముంది, ఫుల్ డల్ అయిపోతుంది. జైకి మెంగ్ మొత్తం తనకే దక్కాలి అని ఇంటెన్షన్ బాగా ఉంటుంది. నెక్స్ట్ జై ఇంటికి వస్తుంటే హాల్లో పడుకున్న మెంగ్ ని అలానే చూస్తుంటాడు. అప్పుడు తను నిద్ర లేచి అక్కడ తిరుగుతున్న పప్పిని తీసుకొని, సారీ నేను పడుకునేసరికి ఇది బయటకు వచ్చింది అనగానే, జై పర్వాలేదులే, తన ఇంట్లో తిరగని కానీ నా బెడ్రూమ్ లోకి మాత్రం ఎలో చేయకు ప్లీజ్ అంటాడు. దానికి మెంగ్ హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుతూ, ఒకసారి దీన్ని టచ్ చేస్తావా అని జైకిస్తుంది ఆ పప్పిని. తను దానితో కాసేపటికి ఫ్రెండ్లీ అయిపోతాడు. ఆ తర్వాత పప్పితో ఆడుకుంటున్న మెంగ్ ని చూసి కంట్రోల్ చేసుకోలేక తనకి దగ్గరగా వచ్చి కిస్ చేస్తాడు. అప్పుడే డాక్టర్ లిన్ కాల్ చేసి, నీతో రీసెర్చ్ గురించి డిస్కస్ చేయాలి అంటాడు. జై తన ఫోన్ కట్ చేసి, మనం మ్యారేజ్ లైఫ్ ఫుల్ఫిల్ చేయాల్సిన డ్యూటీస్ చాలా ఉన్నాయి అని తనకి కిస్ చేస్తూ ఆ నైట్ స్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత సీన్ లో మెంగ్ కి పని ఉండి జై అసిస్టెంట్ కి కాల్ చేస్తుంది. అతను వచ్చి జైకి చెప్తాడు, మిసెస్ జై కాల్ చేసింది అని. అప్పుడు జై తను నీకెందుకు కాల్ చేసింది అని అడుగుతాడు. తనకి ఏదో పని ఉందంట, ఇంటికి లేట్ గా వస్తుందంట, పప్పిని మీరు వాక్ కి తీసుకెళ్లమని చెప్పింది అని చెప్పగానే జై ఫేస్ లో, బాబో ఇప్పుడు నేను దాన్ని ముట్టుకోవాలా అనుకుంటాడు. అలా వన్ డే అంతా పప్పిని చూసుకోవడంతో దానికి స్లోగా క్లోజ్ అయిపోతాడు అనమాట. తర్వాత జై మెంగ్ వెడ్డింగ్ డ్రెస్సెస్ వచ్చాయని వాటిని ట్రై చేయడానికి వాళ్ళ ఓల్డ్ హౌస్ కి వస్తారు. అక్కడ మెంగ్ లాన్ లో వాక్ చేస్తూ ఉంటే వెన్ కనిపించడంతో పలకరిస్తుంది, హాయ్ వెన్ అని. దానికి వెన్ చిరాగ్గా, నువ్వేం నన్ను పలకరియాల్సిన అవసరం లేదు, నువ్వు తొందరగా మా అన్నయ్యకి డివోర్స్ ఇ. దానికి మెంగ్, అయితే నువ్వు నన్ను ఇష్టపడింది మిస్ షావుసు కోసమా, అయితే నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు, మీ అన్నయ్యకి అసలు తన మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఈవెన్ నన్ను చేసుకోపోయినా వాళ్ళిద్దరు అయితే పెళ్లి చేసుకోరు అంటే, అంత సీన్ లేదు, వాళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఆ విషయం నాకు షావుసు చెప్పింది అనగానే, తను నీకు అబద్ధం చెప్పింది, మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మ్యారేజ్ ఎప్పుడో ఫిక్స్ అయింది, మిస్టర్ జైకి పెళ్లికి ముందు ఎటువంటి లవ్ లైఫ్ లేదు అంటే, కావాలంటే వెళ్ళి మీ అన్నయ్యని అడుగు, నీ బ్రెయిన్ యూజ్ చేయి, ఒకరి పప్పెట్లాగా బిహేవ్ చేయకు అని అంటుంది. వాళ్ళ ఫ్యామిలీ గ్యాదరింగ్ అప్పుడు షావుసు కూడా అక్కడికి వచ్చి జైని ఇంప్రెస్ చేయడానికి చూస్తుంది. అలా జై ఒంటరిగా ఉన్నప్పుడు కావాలని మెంగ్ ఇంకా డాక్టర్ లిన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది. వాళ్ళిద్దరు వీడియోలో చాలా క్లోజ్ గా ఉన్నారు కదా అని. దానికి జై, నువ్వు తన గురించి నా దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. జై షావుసుని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవడం వెన్ చూస్తుంది అనమాట. ఇంకా తనకి డౌట్ వస్తుంది, ఏంటి మా అన్నయ్య ఏమని ఇష్టపడట్లేదా ఏంటి అని. ఇంకా ఇద్దరు ఇంటికి వస్తారా, అక్కడ పప్పిని ఇద్దరు కలిసి వాకింగ్ తీసుకెళ్తారు. జై దాన్ని బాగా చూసుకోవడం అబ్జర్వ్ చేసి మెన్ నవ్వుతూ అడుగుతుంది, నువ్వు దీనికి బాగా క్లోజ్ అయిపోయావు
పడ్డావు కదా, నువ్వు పర్ఫెక్ట్ ఫాదర్ అవుతావు తెలుసా అనగానే జైకి డౌట్ వస్తుంది, తన పిల్లల కోసం ఏమన్నా ఇలా చెప్తుందా అని. అప్పుడే మెంగ్ కి మెసేజ్ వస్తుంది డాక్టర్ లిన్ నుంచి, ఆ డాగ్ ని తను అడాప్ట్ చేసుకుంటాను అని అంటాడు. అది వినగానే మెంగ్ ఫేస్ కొంచెం డల్ అయిపోతుంది. అప్పుడు జై అడుగుతాడు, నీకు ఇష్టం లేదా దీన్ని ఇచ్చేయడం అని. మెంగ్ అలా ఏం లేదు, ఎప్పటికైనా మంది కాని దాని మీద మనం ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు అని జై వైపు చూస్తూ సాడ్ గా చెప్తుంది. షావుసు డాక్టర్ లిన్ ని మెంగ్ ని ఇంటర్వ్యూ చేస్తూ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఉందా అని అడుగుతుంది. దానికి మెంగ్ అలా ఏం లేదు, తను నా సీనియర్ అంతే అని కోపంగా తనకి ఛాన్స్ ఇవ్వకుండా అంటుంది. ఇంటర్వ్యూ అయిపోయాక షావుసు జై కర్చీఫ్ ఎత్తుకొని వచ్చి ఉంటుంది వాళ్ళ ఇంట్లో నుండి. అది మెంగ్ ఇచ్చి, మీ హస్బెండ్ నాకు ఇచ్చాడు నిన్న, ఇది అతనికి ఇచ్చేసేయ్, కానీ నువ్వేం మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు, మా ఇద్దరి మధ్య అలా ఏం జరగలేదు అని అంటే మెంగ్ కి కొంచెం కోపం వస్తుంది. ఇంకా ముఖం మీద చెప్పేస్తుంది, మిస్ షావుసు మీరు ఏమీ మా రిలేషన్షిప్స్ గురించి ఆలోచించని అవసరం లేదు, నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఏం లేదు, ఏదో క్రియేట్ చేయడానికి అయితే చేయొద్దు అంటే షావుసు లేదు చెప్పలేం కదా, మీ ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు విడిపోవచ్చు అనగానే మమ్మల్ని విడదీసే ఎబిలిటీ నీకు లేదు, అయినా మిస్టర్ జైకి నీతో ఏ రిలేషన్షిప్ లేదని ఎప్పుడో నాకు చెప్పాడు, నేను అతన్ని నమ్ముతున్నాను, నువ్వు నా ముందు మంచిదానిలో యాక్టింగ్ చేస్తూ మమ్మల్ని విడదీయాలని ఎంత ట్రై చేద్దాం అనుకున్నా అది ఇంపాసిబుల్ అనగానే షావుసు తన అసలు బుద్ధి బయటికి తీస్తూ, నాకు అతనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, నువ్వు ఓన్లీ ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకున్నావు, అసలు నీకు అతనంటే ఇష్టమేనా అని తన గురించి డిగ్రేడ్ చేసి మాట్లాడుతుంటే మెంగ్ సీరియస్ గా షావుసు వైపు వెళ్తూ, నాకు అవన్నీ తెలీదు కానీ నా లైఫ్ మాత్రం అతనితోనే, అది బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెన్కి జై క్లియర్ గా చెప్పేస్తాడు, నాకు షావుసుకి ఎటువంటి రిలేషన్షిప్ లేదు అని. ఇంకా వెన్ కూడా జైకి సారీ చెప్తుంది, నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని. అప్పుడు జై, అది నాకు కాదు చెప్పాల్సిందే మీ సిస్టర్ ఇన్ లాకి, తనని చాలా బాధ పెట్టావని అంటాడు. ఇంకా జై కూడా షావుసుని జాబ్ లో నుంచి పీకేస్తాడనమాట, తన కంపెనీలో మేనేజర్ పోస్ట్ నుంచి. దానికి కోపం వచ్చి తను అడుగుతుంది, నేను చాలా కష్టపడ్డాను ఈ పొజిషన్ కి రావడానికి, కనీసం రీజన్ అన్నా చెప్పు అంటే జై కర్చీఫ్ ఇస్తాడు, ఇంతకు ముందు షావుసు ఇచ్చుంటుంది కదా మెంకి, అది చూపిస్తూ ఇప్పుడు అర్థమైందా అంటాడు. దానికి షావుసు కోపంతో, నువ్వు ఇంతకు ముందు ఇలా ఉండేవాడివి కాదు, తను వచ్చాక నువ్వు చాలా మారిపోయావు, ప్రైవేట్ లైఫ్ లోకి పర్సనల్ మ్యాటర్స్ ని తీసుకొస్తున్నావు, నీకు తనంటే అంత ఇష్టమా అని తన గురించి చీప్ గా మాట్లాడుతుంది. జై సీరియస్ గా, తను నా వైఫ్, తన విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి వెళ్ళిపోతూ ఆగి, ఇంతకీ డ్రైవర్ తో ఫోటోలు తీసి నా వైఫ్ ని డిఫేమ్ చేయాలని చూసింది నువ్వే అని తెలిసింది, డిస్మిషన్ లెటర్స్ తో పాటు లాయర్ నోటీస్ ని కూడా రిసీవ్ చేసుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. షావుసు ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయిపోతాయి. ఇంకో పక్క వెన్ మెంకి సిన్సియర్ గా సారీ చెప్పి తనతో క్లోజ్ అయిపోతుంది అనమాట. అప్పుడే మెంకి ఫోన్ వస్తుంది, మీ అమ్మకి హెల్త్ బాగాలేదు ఇక్కడికి రా అని వాళ్ళ నాన్న చెప్పడంతో మెంగ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అక్కడ వాళ్ళ అమ్మకి సూప్ చేసుకొని తెచ్చేటప్పుడే మిస్టర్ యంగ్ బాగా కొడుతుంటాడు వాళ్ళ అమ్మని. ఇంకా తన కూతురు షీ ఉంది కదా, పెద్ద కూతురు, ఎక్కడికి పారిపోయిందో నీకెందుకు తెలియలేదు, నువ్వు కనుక్కోవాలి కదా అని తన మీద అరుస్తుంటాడు. అది చూసిన మెంగ్ కంగారుగా వాళ్ళ నాన్నని కొట్టడం ఆపిచ్చి అతని మీద సీరియస్ అవుతుంటే మిస్టర్ యంగ్ మెంగ్ మీద కూడా అరుస్తాడు, నువ్వు జైని పెళ్లి చేసుకున్నావని ఇప్పుడు నా ముందు నోరు లేపుతున్నావా, ఇంకో 3 days లో నీ పెళ్ళుంది, మీ అక్క వెళ్ళిపోయిందని తన ప్లేస్ లో నిన్ను మార్చాడు, నీ ప్లేస్ లో వేరే వాళ్ళని మార్చడం ఈజీ గుర్తుపెట్టుకో అని అరుస్తాడు. పాపం మెంగ్ వాళ్ళ అమ్మ ఇద్దరు చాలా బాధపడుతుంటారు వాళ్ళ లైఫ్ ని గుర్తు చేసుకొని. ఇక్కడ జై ఇంట్లో ఒక్కడే ఉంటాడు. మెంగ్ పుట్టింటికి వెళ్ళిందని చాలా మిస్ అవుతుంటాడు. అక్కడున్న పప్పిని అడ్డం పెట్టుకొని, నీకు మమ్మీని చూడాలని ఉంది కదా, ఇప్పుడే తీసుకెళ్తాను అని ఎగ్జైట్మెంట్ తో మెంగ్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడేమో మెంగ్ వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ డల్ గా వర్షంలో రోడ్డు మీద వాక్ చేస్తూ ఉంటే అదే టైంలో జై పప్పిని తీసుకొని తన దగ్గరకు వస్తాడు. అతన్ని చూడగానే మెంగ్ అయితే ఒక హోప్ వచ్చినట్టు ఫుల్ హ్యాపీ అయిపోయి ఫస్ట్ టైం పేరుతో పిలుస్తూ మనం తొందరగా పెళ్లి చేసుకుందాం అని అంటుంది. అది వినగానే జై ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఎందుకు తెలుసా, ఫస్ట్ టైం తనని మెంగ్ పేరు పెట్టి పిలిచింది కదా అందుకు. ఇంకా తన హార్ట్ బీట్ కూడా పెరిగిపోతుంది ఆనందంతో. సరే అని వెంటనే ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా హ్యాపీగా ఉండడం మెంగ్ సిస్టర్ షీ దూరంగా ఉండి చూస్తుంది. అలా నెక్స్ట్ జై మెంగ్ ఇంకా ఫ్యామిలీ వాళ్ళంతా వెడ్డింగ్ డెస్టినేషన్ డెకరేషన్ ఎలా ఉందని చెక్ చేస్తుంటారు. అప్పుడే షీ అక్కడికి వచ్చి, నేను ఈ పెళ్లి జరగనివ్వను అని మెంగ్ తో అంటుంది. ఇంకా వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళి ప్రైవేట్ గా మాట్లాడుకుంటారు. అప్పుడు షీ అడుగుతుంది, నువ్వెందుకు ఈ పెళ్లి ఒప్పుకున్నావని, మరి ఏం చేయాలి, నువ్వు సడన్ గా మాయం అయిపోయావు, మన ఫ్యామిలీ మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇది తప్ప ఇంకే సొల్యూషన్ కనిపించలేదు అంటే షీ అంటుంది, జై వేసిన ప్లాన్ లో నువ్వు పడిపోయావు, అతను అసలు మంచోడు కాదు అని అంటే మెంగ్ అతను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని అంటుంది. దానికి షీ, నువ్వు తెలివిగలదానివి అనుకున్నా, నేను వెళ్ళిపోతే నువ్వు కొంచెమన్నా బ్రెయిన్ పెట్టి ఆలోచించి మా నాన్న నుంచి తప్పించుకుంటావేమో అనుకున్నా, కానీ నువ్వు బుక్ అయిపోయావు, ఇంతకీ పెళ్ళెప్పుడు అని అడగానే 2 days లో ఉంది అని అంటుంది. దానికి షీ, నువ్వు ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో, ఆ ఓల్డ్ మ్యాన్ జై సంగతి నేను చూసుకుంటా అని అక్కడే ఉన్న జైని కలవడానికి వెళ్తుంది. తన్ని చూడగానే జై, నాకు 5 minutes లో మీటింగ్ ఉంది, ఏం వాగాలన్నా తొందరగా వాగు అని వాచ్ చూస్తూ
చూసుకుంటాడు. అప్పుడు షీ నువ్వు మా చెల్లిని పెళ్లి చేసుకోవద్దని అనగానే జై ఈ పెళ్లి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఇద్దరు ఫ్యామిలీస్ మధ్య వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా అందరికి వెళ్లిపోయాయి, నువ్వు చెప్తే ఏది జరగదు అంటాడు. షీ కోపంతో నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోయినందుకు నా మీద పగ తీర్చుకోవాలంటే నన్నేమైనా చెయ్యి, నా సిస్టర్ ని అడ్డు పెట్టుకొని చెయ్యకు అంటే జై అంటాడు నాకు నిజంగా నీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఆ పగ తీర్చుకోవాలన్న టైం కూడా లేదు, అయినా నీకు తెలియని విషయం ఏంటంటే మా ఇద్దరికి లీగల్ గా 3 months బ్యాకే పెళ్ళైంది, సర్టిఫికెట్స్ కూడా తీసుకున్నాం అనగానే షీ షాక్ అయ్యి ఏంటి సర్టిఫికెట్స్ కూడా తీసుకున్నారా, నీకేమన్నా పిచ్చా, మెంకి ఇష్టమైన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, అతని కోసం తను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంది అని చెప్పగానే జై ఫేస్ వెంటనే డల్ అయిపోతుంది. మాట్లాడలేక సైలెంట్ వాయిస్ తో ఈ విషయం తను నాకు ఎప్పుడు చెప్పలేదు అని అంటాడు. దానికి షీ ఎలా చెప్తుంది, వాళ్ళ అమ్మని చంపుతారని భయం తన ప్రాణాలు కాపాడడం కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, అంతేగాని నీకెందుకు తన మనసులో విషయాలు చెప్తుంది, అయినా మా ఫ్యామిలీ మ్యాటర్స్ ని నేను డీల్ చేసుకుంటాను, నువ్వు తన విషయంలో ఇన్వాల్వ్ అవ్వొద్దని అంటుంది. మెంగ్ డాక్టర్ లిన్ కోసం పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేసింది ఇన్ని ఇయర్స్ అన్న విషయం షీ డాక్టర్ లిన్ కు చెప్తుంది అనమాట. సో అతను వెంటనే మెంగ్ ఇంటి దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేస్తాడు, నువ్వు నిజంగా నా కోసం వెయిట్ చేసావా అని, ఇంకా జైని పెళ్లి చేసుకుంది కూడా ఫ్యామిలీ వల్లనా అని అడుగుతాడు. ఇదంతా అప్పుడే ఇంటికి వస్తున్న జై చూస్తాడు వీళ్ళిద్దరిని దగ్గరగా. జై చూస్తున్న టైంలోనే డాక్టర్ లిన్ మెంగ్ చేయి పట్టుకొని మన ఇద్దరం మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం, నేను రేపు అబ్రాడ్ వెళ్తున్నా, అతన్ని వదిలేసి నాతో పాటు వచ్చేయని అడుగుతాడు. ఇంకా అది విన్న జై పాపం ఫుల్ బాధపడుతూ చూడలేక వెళ్ళిపోతాడు. నిజంగా హీరోయిన్ అతను ప్రేమించుకుంటున్నారేమో, ఇతను మధ్యలో పానకంలో పుడకలాగా వచ్చాడని. తర్వాత సీన్ లో మెంగ్ పప్పి ఫుడ్ అండ్ దాని రిలేటెడ్ థింగ్స్ అన్ని సదురుతూ ఉంటుంది. ఆ డాక్టర్ లిన్ అమెరికాకి వెళ్తున్నాడు కదా అతనికి ఇచ్చేయడానికి. ఇదే విషయం అప్పుడే వచ్చిన జై ఏం చేస్తున్నావంటే అతనికి చెప్తుంది. అప్పుడు జై తన కాలుకున్న దెబ్బను చూసి ఏమైంది అని అడుగుతాడు. షీ కంట్రీకి వచ్చింది, తనకి డాడీకి మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది, ఆ గొడవలో తగిలింది అని చెప్పడంతో జై వెంటనే తన కాల్ని ఫోర్స్లీగా తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. మెంగ్ డాక్టర్ లిన్ తో వెళ్ళిపోతుంది అనుకొని అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్ ఇస్తాడు, నీ ఖర్చులకి యూజ్ చేసుకో అని. మెంగ్ కూడా అది తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే వాళ్ళ నాన్న కింద ఉన్న యంగ్ కంపెనీను వాళ్ళ అక్క నేమ్ కి షిఫ్ట్ చేసేసి వాళ్ళ అమ్మను అబ్రాడ్ పంపే ప్లాన్ లో వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళ డాడీ టార్చర్ నుంచి వాళ్ళ అమ్మ తప్పించుకుంటుందని, దానికి డబ్బులు అవసరం కదా, సో అందుకు అది తీసుకుంటుంది. ఇంకా తను వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళిపోయాక జై లిటరలీ ఏడవడం ఒక్కడే తక్కువ. మెంగ్ డాక్టర్ లిన్ తో వెళ్ళిపోతుందేమో అమెరికాకి అని అనుకొని ఇంకా ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు అని మనసులో కంగారుగా చాలా ప్రే చేసుకుంటాడు. వెంటనే షీకి కాల్ చేసి మెంకి ఒకవేళ నాకు డివోర్స్ ఇవ్వడం ఇష్టం అయితే నేను కూడా తన కోసం రెడీగా ఉంటాను డివోర్స్ ఇవ్వడానికి అని చెప్పి చెప్తాడు. నాకు తెలుసు నువ్వు మీ కంపెనీని టేక్ ఓవర్ చేయడానికి చూస్తున్నావని, మా ఇద్దరికి డివోర్స్ అయినా కూడా మీ కంపెనీలో షేర్స్ ఇన్వెస్ట్ చేస్తాను అండ్ మన కోఆపరేషన్ కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది అంటాడు. దానికి షీ నువ్వు ఇంత నా కోసం చేస్తున్నావంటే చెప్పు నీ కండిషన్స్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు జై నాకేం అవసరం లేదు కానీ మెంగ్ వాళ్ళ అమ్మని అబ్రాడ్ కి పంపించేసేయి, తను హ్యాపీగా ఉంటుంది అని అంటే షీ అంటుంది నువ్వు ప్రాఫిట్ లేనిదే ఏం పని చెయ్యవు, ఆ విషయం నాకు బాగా తెలుసు, ఏం కావాలో చెప్పు అంటే జై ఆలోపే ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత సీన్ లో మెంగ్ వాళ్ళ ఫాదర్ కంపెనీ షీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఆ కోపంతో వాళ్ళ నాన్న ఫుల్ సీరియస్ అవుతుంటాడు, వీళ్ళిద్దరి మీద ఇంత కుట్ర వన్నుతారా నా మీద అని. మెంగ్ ని బ్రతిమలాడుకుంటాడు, నువ్వైనా మిస్టర్ జై తో మాట్లాడి ఏదో ఒకటి చేసి నన్ను సెట్ చేయని. కానీ మెంగ్ కూడా కోపంతో నిన్ను పెళ్లి చేసుకున్నాక మా అమ్మ ఏడవని రోజంటూ లేదు, ఈ రోజుతో నీ క్రూరత్వానికి ముగింపు వస్తుంది అని అతను ఇన్నేళ్లుగా టార్చర్ పెట్టిన దానికి ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసి పోలీసులకు పట్టిస్తారు. నెక్స్ట్ సీన్ లో డాక్టర్ లిన్ అమెరికాకు వెళ్తుంటే మెంగ్ కూడా అతనితో వెళ్తుందేమో అనుకుని షీ నీకో విషయం చెప్పాలి, మిస్టర్ జైకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా నాకు తెలిసి, అసలు నేను ఈ మ్యారేజ్ కి ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా అని పాస్ట్ ని చూపిస్తారు. పాస్ట్ లో తనకి పెళ్లి ఇష్టం లేదని షీ జై దగ్గరికి వెళ్లి చెప్పుంటుందన్నమాట. అప్పుడు జై కూడా నాకు కూడా ఇష్టం లేదు, నేను మా ఫ్యామిలీతో మాట్లాడి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తాను అంటాడు. అది విన్న మెంగ్ కి డౌట్ వస్తుంది, మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాక డీల్ క్లోజ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు అని. అప్పుడు షీ అంటుంది నువ్వు డాక్టర్ లిన్ తో అబ్రాడ్ కి వెళ్ళిపోతున్నావన్న విషయం అతనికి తెలుసు, నాకు ఫోన్ చేశాడు, నీ కోసం మన కంపెనీలో పెట్టిన షేర్స్ అన్ని తనకు నాకే అమ్మేశాడు, సో నువ్వు ఇక్కడ ఉన్న టెన్షన్లన్నీ మర్చిపోయి డాక్టర్ లిన్ తో హ్యాపీగా ఉంటావని నీకు డివోర్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాడు, అంతేకాదు నీ మ్యారేజ్ డేట్ కూడా రేపటికి కాదు ఇవాళకే ఫిక్స్ చేశాడు, సో నీకు టెన్షన్ లేదు, నువ్వు హ్యాపీగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి డాక్టర్ లిన్ తో వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. ఇదంతా విన్న మెంగ్ జై ఇంత స్టూపిడ్ అనుకోలేదు, నేను అసలు ఎప్పుడు అతన్ని వదిలి వెళ్ళిపోతానని అనుకోలేదు, ఆ రోజు నేను అమ్మని కలవడం కోసం వెళ్ళాను, నేను జైని చాలా ప్రేమిస్తున్నానని ఏడుస్తూ షీకి చెప్తే మరి ఇంకా ఇక్కడెందుకున్నావు, వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకోపో అని హ్యాపీగా చెప్తుంది. ఇంకా మెంగ్ పరిగెత్తుకుంటూ బయలుదేరుతుంది. ఇంకో పక్క జై ఎలాగూ మెంగ్ రాదని కావాలని వెడ్డింగ్ ప్లేస్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏంటి ఇంకా మెంగ్ రాలేదు, ఇతను నిజంగా అన్లక్కీ, పుట్టగానే వీళ్ళమ్మ చనిపోయింది, ఇప్పుడు వైఫ్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది అని
వినపడేలా వాగుతుంటారు. ఆ మాటలు విన్న వెన్కి పిచ్చి కోపం వచ్చి వాళ్ళ నోర్లు మూపించి జైని అడుగుతుంది, బ్రదర్ నువ్వెలా అయినా మెంగ్ ని పిలుచుకురా అనగానే జై తను రాదు, ఈ వెడ్డింగ్ క్యాన్సిల్ అని అందరికీ అనౌన్స్ చేయబోతున్నప్పుడే అక్కడికి మెంగ్ అందంగా రెడీ అయి వెడ్డింగ్ డ్రెస్ లో వస్తుంది. తనని వీళ్ళు గమనించరనమాట. బట్ పప్పి చూసి తన దగ్గరికి వెళ్తుంది. మెంగ్ ని అక్కడ చూడగానే జై ఫుల్ హ్యాపీ అయిపోతాడు. మెంగ్ జై దగ్గరికి వచ్చి ఏంటి నేను లేకుండానే పెళ్లి చేసుకోవాలనుకున్నావా అనగానే జై ఆనందంతో తన్ని హగ్ చేసుకుంటాడు. నువ్వు అసలు వస్తావని అనుకోలేదు తెలుసా అని ఏడుస్తూ చెప్తుంటే మెంగ్ నేను నిన్ను వదిలిపెట్టానని ఎందుకు అనుకున్నావు, నేను ఎప్పుడు నిన్ను వదలని అనుకోలేదు అని చెప్తూ తన చేతిలో ఉన్న పప్పిని చూపిస్తూ ఏంటి దీన్ని ఇచ్చేయలేదా అని అంటుంది. దానికి పాపం జై ఏడుస్తూ నువ్వు రావనుకొని నీకు గుర్తుగా తను నా దగ్గరే పెట్టుకున్నాను అంటాడు. ఆ మాటలకి మెంగ్ ఎమోషనల్ అవుతుంటే జై వెడ్డింగ్ రింగ్ చూపించి జీవితాంతం నాతో కలిసి ఉంటావా అని ప్రపోజ్ చేస్తాడు. మెంగ్ ఆనంద బాష్పాలతో ఓకే చెప్తుంది. ఇంకా వాళ్ళ పెళ్లి అయిపోతుంది. వెడ్డింగ్ కిస్ కూడా చేసుకుంటారు. ఆ తర్వాత సీన్ వాళ్ళ మ్యారేజ్ నైట్ కి షిఫ్ట్ చేస్తారు. మెంగ్ జైన్ అడుగుతుంది ఇక్కడ, ఒకవేళ మా అక్క ఆ రోజు ఉండుంటే నువ్వు తన్నే పెళ్లి చేసుకునేవాడివి కదా అని. దానికి జై నవ్వుతాడు. యాక్చువల్ గా జై మెంగ్ ని పెళ్లికి ముందే చూస్తాడు ఒకసారి తన హాస్పిటల్లో. మీటింగ్ ఉండడం వల్ల ఆ హాస్పిటల్ కి వెళ్ళుంటాడు. అప్పుడు మెంగ్ చాలా ఆపరేషన్స్ ఉండడం వల్ల ఎంత టైర్డ్ అయిపోయినా కూడా కష్టపడి ఇంకొకరిని ప్రాణాలని కాపాడడం చూసి జై చాలా ఇంప్రెస్ అవుతాడు. ఒక రకంగా చెప్పాలంటే అడ్మైర్ అవుతాడు. అందుకే ఫస్ట్ పెళ్లి వద్దనుకున్నా కూడా మెంగ్ తన చెల్లని తెలిసి తన్ని పెళ్లి చేసుకోవాలని కండిషన్ తో పెళ్లి చేసుకుంటాడు. జై అసలు విషయం మెంగ్ కి చెప్తూ ఇదంతా ఓకే కానీ ఇవాళ మన ఫస్ట్ నైట్ అంటే మెంగ్ టీజ్ చేస్తుంది, ఇవాళ థర్స్డే కదా ఇవాళ ఏం వద్దులే అని. అప్పుడు జై అవునా నిజమా అని వాళ్ళ అఫీషియల్ మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా బై బై.